ఆడవారికి ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ వచ్చేసింది. బతుకమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బతుకమ్మ అన్న విధంగా మరి ఈ పండుగ రూపొందింది. మరి ఇప్పుడు ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా ఆవిర్భవించింది. మరి ఇప్పుడు ఈ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి దీనికోసం 10 కోట్ల ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నల్గొండ జిల్లా భువనగిరిలో మరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి ఆ విశేషాలు నేను చెప్పే కంటే మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ మరి అయినటువంటి కవిత వారి మాటల్లోనే తెలుసుకుందాం. కవిత గారు, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వనితా టీవీ ప్రేక్షకులకు, వనితా టీవీ చూసేటటువంటి ఆనిముత్యాలు లాంటి, ఆదిశక్తులు లాంటి మహిళలందరికీ, వనితలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు ఘనంగా భువనగిరిలో జరుపుకుంటున్నాము. మరి ఈ రోజు పండుగ విశిష్టత ఏంటి? ఈ రోజు బతుకమ్మని ఏమని పిలుస్తారు? మరి నైవేద్యాలు ఎలాంటివి పెడతారు? ఈ రోజు ఫస్ట్ డే బతుకమ్మ కదండి, ఎంగిల్పూల బతుకమ్మ అని పిలుస్తారు. జనరల్ గా ఎంగిల్పూల బతుకమ్మ రోజు మనము మా పప్పు బెల్లమే నైవేద్యంగా పెట్టుకుంటాము. ఎంగిల్పూల బతుకమ్మ అంటే అర్థమైందంటే ఎంగిలి పడ్డ తర్వాత చేసేటటువంటి బతుకమ్మ కాబట్టి మొదటి రోజు చక్కగా మొత్తం అందరూ ఇంటిలిపాది కూడా భోజనం చేసిన తర్వాత కూర్చొని బతుకమ్మని పేరుస్తారు. సో ఎంగిల్పూల బతుకమ్మ అని ఫస్ట్ డే బతుకమ్మ అని అంటారు. ఇవాళ ఎంగిల్పూల బతుకమ్మ మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుపుకునేటటువంటి మొదటి బతుకమ్మ కాబట్టి ఇది చాలా 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 స్పెషల్ బతుకమ్మ. మీరు ఒక విషయం చెప్పాలండి, ఇది రాష్ట్ర పండుగగా ఆవిర్భవించడం, మీరు ఎంతో ప్రధానంగా కీలకంగా ఎంచుకున్నటువంటి ఈ పండుగ మరి ఇలా ఏర్పడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రాష్ట్ర పండుగగా ఆవిర్భవించడం, అదేవిధంగా ఇంతమంది త్యాగాల మీద వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మరి ఎంతో మంది ఎన్నో రకాల త్యాగాలు, అంటే ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు, ఉద్యోగాల త్యాగాలు చేసిన వాళ్ళు, తమ సమయాన్ని వెచ్చించి, తమ మేధస్సును వెచ్చించి చాలా మంది ఫైనాన్షియల్ గా ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం ఒక దరికి చేరింది, గమ్యాన్ని ముద్దాడిందని చెప్పవచ్చు. సో అటువంటి రాష్ట్రంలో మరి పండుగ జరుపుకోవడం అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్, అమేజింగ్ థింగ్. సాంస్కృతిక పరంగా కూడా మాలాంటి సంస్థలు, ఎంతో మంది కళాకారులు, కవులు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తే, ప్రజలు జాగరూకులై ఉద్యమాలు చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది. మరి ఎంతో మంది త్యాగాల మీద వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి పేరుస్తున్నటువంటి ప్రతి పువ్వులో కూడా మేము మా అమరవీరులను తలుచుకుంటూ, మా త్యాగాలు చేసినటువంటి బిడ్డలను, పోరాటాలు చేసినటువంటి బిడ్డలందరినీ కూడా తలుచుకుంటూ ఈసారి తొలి బతుకమ్మ పండుగ చేసుకుంటా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర పండుగ అయింది అని అంటే మరి ఆ గౌరవం లభించినట్టే, ఆ ఉద్యమకారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్టుగానే మేము భావిస్తాం. బతుకమ్మ పండుగ అంటేనే బతుకు పండుగ అంటారు. మరి ఇందులో బతుకమ్మ పండుగలు, అసలు బతుకమ్మ పాటలు చాలా గొప్పతనము, చాలా విశిష్టత సంతరించుకున్నాయి. మరి ఆడపడుచుల బాధలు, గాథలు, సామాజిక సమస్యల మేళవింపుతో ఎంతో సాంస్కృతికంగా ఉంటాయి ఈ పాటలు. మీరు దాని విశిష్టత అలాగే ఒక చిన్న పాటతో బతుకమ్మ పాట చెప్పండి. బతుకమ్మ పాట అంటేనే తెలంగాణలో ఉండేటటువంటి అందమైన పదాలు, అందమైనటువంటి హావభావాలు. అంటే బతుకమ్మ పండుగలో తెలంగాణలో మెయిన్ గా అన్న వచ్చి చెల్లెల్ని తీసుకెళ్లడం అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. కాబట్టి ఆ ప్రధాన ఘట్టాన్ని మెయిన్ గా అందరూ అన్న రావడము, చెల్లెల్ని తీసుకొని వెళ్లడం అన్నది మెయిన్ గా చూస్తాం అనమాట. సో కలవారి కోడలని ఒకటి అందరికి పాపులర్ సాంగ్, బాగా ఫేమస్ పాట. సో కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవలోన పోసి ఉయ్యాలో, అంతలో వచ్చెను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీరు తీసింది ఉయ్యాలో, ఎందుకు సెల్లెల ఉయ్యాలో, ఏమిటి కష్టాలు ఉయ్యాలో, తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో, ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో, ఎత్తుకో బిడ్డన్ని ఉయ్యాలో, పోయి వద్దామమ్మ ఉయ్యాలో, చేరిమి వారితో ఉయ్యాలో, చెప్పిరావమ్మ ఉయ్యాలో. అట్లా అన్నొచ్చి తీసుకొని వెళ్లి అత్తను, మామను, బావను అందరినీ పర్మిషన్స్ అడిగి తర్వాత తీసుకొని వెళ్తాడనమాట. సో ఈ సాంగ్ నడుస్తున్న కొద్దీ ఏ ఆడబిడ్డ ఆ పాట విన్నా కూడా తన కోసమే పాడుకున్నట్టుగా ఉంటదన్నమాట.
అత్త దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగడం, మామ దగ్గరికి వెళ్ళి అడగడం, లాస్ట్ కి హస్బెండ్ అడిగితే హస్బెండ్ ఒప్పుకున్న తర్వాత ఇంటికి బయలుదేరుతుంది పుట్టింటికి. సో ప్రధాన ఘట్టం బతుకమ్మ. అత్త పర్మిషన్ చెప్పాలా? పట్టె మంచం మీద ఉయ్యాలో పవలించిన మామ ఉయ్యాలో, ఓ మాయన్నలొచ్చారు ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో, ఓ నేనెరగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో, ఓ అరుగుల్లో కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో, ఓ మాయన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపుతార ఉయ్యాలో, ఓ వస్తే వస్తిరిగాని ఉయ్యాలో నీకేమి తెచ్చారు ఉయ్యాలో, ఓ పాపనికి పట్టంగి ఉయ్యాలో పాలు తాగే గిన్నె ఉయ్యాలో, ఓ నాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి రంగు ఉయ్యాలో. చూసాం కదా, మరి కవిత గారితో పాటు ఇక్కడ బతుకమ్మ పేర్చబడిన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ చుట్టుపక్కల మహిళలందరూ పాల్గొంటున్నారు. మరి ఎంతో ఉత్సవంగా ఘనంగా జరుగుతోంది ఈ పండుగ. మరి రేపు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మరింత అద్భుతంగా జరగబోతోంది. ఆ ఘట్టం మీకోసం అందిస్తూనే ఉంటాము. ఓవర్ టు స్టూడియో.